నెంబర్ 1 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్‌కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు ఎక్స్‌పీరియన్స్‌డ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితీష్ కుమార్. నితీష్ కుమార్ గతంలో యూపీ యోధాస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. చాలా మంచి డిఫెండర్ అండ్ అలాగే ఒక మంచి కెప్టెన్‌గా కూడా మనందరికీ కూడా సుపరిచితం. లాస్ట్ సీజన్లో ఫజల్ అత్రచరి ఉండడంతో ఈ టీం కెప్టెన్సీ బాధ్యతలకు దూరం అయ్యాడు నితీష్ కుమార్. బట్ లాస్ట్ సీజన్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. బట్ ఈ సీజన్లో మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 12లో మాత్రం ఫుల్ టైమ్ కెప్టెన్గా బెంగాల్ వారియర్స్కి సేవలందించే అవకాశం ఉంటుంది నితీష్ కుమార్. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో ఫుల్ టైమ్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు ఎక్స్పీరియన్స్డ్ రైడర్ అయినటువంటి ఆకాష్ షిండే. ఇప్పటి వరకు పునేరి పల్టన్లో ఒక పార్ట్ టైం కెప్టెన్గా, ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఉన్నటువంటి ఆకాష్ షిండే మొట్టమొదటిసారిగా బెంగళూరు బుల్స్కి ఫుల్ టైం ప్లేయర్గాను, ఫుల్ టైం కెప్టెన్గాను వ్యవహరించబోతున్నాడు. ఆకాష్ షిండే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్. బట్ ప్రో కబడ్డీలో ఆడడానికి తనకి చాలా తక్కువ అవకాశాలు లభించాయి. బట్ ఈసారి సినారియో అలా లేదు. బెంగళూరు బుల్స్కి తను చాలా అవసరం యాజ్ అ కెప్టెన్ గాను, యాజ్ అ ప్లేయర్ గాను. సో తనకి ఫిట్నెస్ కన్సర్న్స్ లేకపోతే కనుక మొత్తం అన్ని మ్యాచ్లు కూడా బెంగళూరు బుల్స్కి ఆడే అవకాశం ఉంటుంది ఆకాష్ షిండే. అండ్ అన్ని మ్యాచ్ల్లో కూడా ఆకాష్ షిండే కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి మొట్టమొదటిసారిగా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు ఇరానియన్ పవర్ హౌస్ స్టార్ కెప్టెన్ అయినటువంటి ఫజల్ అత్రచలి. ఫజల్ అత్రచలి ఏ టీంకి వెళ్ళినా కూడా ఆ టీంని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ ఉంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రో కబడ్డీ సీజన్ 5లో తను గుజరాత్ జైంట్స్కి పార్ట్ టైం కెప్టెన్గా వ్యవహరించి మంచి రిజల్ట్ని అందించాడు. ప్రో కబడ్డీ సీజన్ 6లో యుముంబాకి కెప్టెన్గా వ్యవహరించి యుముంబాని ప్లే ఆఫ్స్కి చేర్చాడు. ఆ తర్వాత కూడా పునేరి పల్టన్ కెప్టెన్గా ప్రో కబడ్డీ సీజన్ 10లో పునేరి పల్టన్ని ఫైనల్స్కి చేర్చాడు ఫజల్ అత్రచలి. కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అండ్ ఒక మంచి కెప్టెన్ కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 12లో దబాంగ్ ఢిల్లీని మంచిగా లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఫజల్ అత్రచలి. నెంబర్ 4 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉంటుంది పర్తీక్ దహియా. పర్తీక్ దహియా మంచి టెక్నికల్ ఆల్రౌండర్ అని చెప్పాలి. గత సీజన్లో గుజరాత్ జైంట్స్కి ఇంజరీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా కొన్ని మ్యాచ్ల్లో దూరమయ్యాడు. తన ఇంజరీ కన్సర్న్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటే కనుక గుజరాత్ జైంట్స్కి ఈ సీజన్లో ఫుల్ టైం కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంటుంది పర్తీక్ దహియా. ఒకవేళ తను ఇంజరీ కన్సర్న్ బారిన పడితే కనుక మొహమ్మద్ రజా చియానిషాద్లు గుజరాత్ జైంట్స్కి కెప్టెన్సీ కోసం ఒక పర్ఫెక్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నాడు. నెంబర్ 5 హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు వాళ్ళ స్టార్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ జైదీప్ దహియా. జైదీప్ దహియా చాలా మంచి టాలెంట్ ఉన్నటువంటి కవర్ డిఫెండర్ మాత్రమే కాదు, ఒక మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మర్, అలాగే ఒక మంచి కెప్టెన్ కూడా. లాస్ట్ 3 సీజన్స్గా హర్యానా స్టీలర్స్ని చాలా చక్కగా లీడ్ చేస్తున్నాడు యాజ్ ఎ కెప్టెన్గా జైదీప్ దహియా. లాస్ట్ సీజన్లో మొట్టమొదటి ట్రోఫీని కూడా అందించాడు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా తన కెప్టెన్సీ జోరు కొనసాగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు స్టార్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితిన్ రావల్. నితిన్ రావల్ ఒక మంచి ఆల్రౌండర్. రాను తను ఒక డిఫెండర్గా కన్వర్ట్ అవుతూ వస్తున్నాడు. బట్ లాస్ట్ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెండర్స్గా ఉన్నాడు కాబట్టి టాప్ 5 డిఫెండర్స్లో చోటు దక్కించుకున్నాడు కాబట్టి యాజ్ ఎ డిఫెండర్ గాను, యాజ్ ఎ కెప్టెన్ గాను మంచి పర్ఫార్మెన్స్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఈ సీజన్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నితిన్ రావల్. నెంబర్ 7 పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కెప్టెన్గా బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు వాళ్ళ స్టార్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ జాగ్లాన్. ఈ టీంలోకి ఎన్వైపీ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చి ఈ సీజన్లోనే ఆర్వైపీ ప్లేయర్గా మారి పట్నా పైరేట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో ఫుల్ టైం కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు అంకిత్ జాగ్లాన్. ఒక మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అని చెప్పాలి, అలాగే ఒక మంచి కెప్టెన్సీ మెటీరియల్గా కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంకిత్ జాగ్లాన్. నెంబర్ 8 పునేరి పల్టన్. పునేరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా యాజ్ యూజువల్గా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు అస్లాం ఇనామ్దార్. తనకున్నటువంటి ఇంజరీ కన్సర్న్స్ రీత్యా కెప్టెన్సీ బాధ్యతలు వేరెవరికైనా మధ్య సీజన్లో వెళ్లేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ స్టార్టింగ్లో అయితే అస్లాం ఇనామ్దార్ని కెప్టెన్గా వినియోగించే అవకాశం ఉంటుంది పునేరి పల్టన్ మేనేజ్మెంట్ అండ్ కోచ్ అయినటువంటి అజయ్ ఠాకూర్. నెంబర్ 9 తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించడానికి 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి. మొట్టమొదటి బెస్ట్ ఆప్షన్ సాగర్ రాఠీ. గత కొన్ని సీజన్స్గా ఈ రైట్ కార్నర్ డిఫెండరే తమిళ్ తలైవాస్కి కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నాడు. బట్ ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి కారణంగా సీజన్ మధ్యలోనే వేరొకరికి ఈ కెప్టెన్సీ బదిలీ చేయడం జరుగుతుంది. బట్ ఈ సీజన్లో తను పూర్తిస్థాయి ఫిట్నెస్ని అచీవ్ చేస్తే కనుక
ఖచ్చితంగా ఈ టీంకి ఫుల్ టైం కెప్టెన్గా మారే అవకాశం ఉంటుంది సాగర్ రాఠీ. ఒకవేళ సాగర్ రాఠీ ఇంజరీ కన్సర్న్ బారిన పడితే కనుక ఖచ్చితంగా ఈ టీంకి సెకండ్ బెస్ట్ ఆప్షన్ అవుతాడు పవన్ సెరావత్. పవన్ సెరావత్ ఫార్మర్ ఇండియన్ టీం కెప్టెన్ అండ్ ఫార్మర్ తెలుగు టైటన్స్ కెప్టెన్ కూడా. చాలా మంచి కెప్టెన్సీ స్కిల్స్ని తను కనబరుస్తూ ఉంటాడు అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. ఇంజరీ కన్సర్న్ లేకపోతే కనుక ఈ ప్లేయర్ని ఆపడం చాలా కష్టమని చెప్పాలి. నెంబర్ 10 తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో ఫుల్ టైం కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు విజయ్ మలిక్. స్టార్ ఆల్రౌండర్ విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి ఫుల్ టైం కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇప్పటికే వెలువడింది అండ్ లాస్ట్ సీజన్లో కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు విజయ్ మలిక్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ది లీగ్లో తన ప్రభంజనాన్ని మనందరం కూడా చూసాం అండ్ ఈ సీజన్లో కూడా తెలుగు టైటన్స్ని యాజ్ ఎ కెప్టెన్గా చాలా చక్కగా ఒక కోఆర్డినేషన్తో లీడ్ చేసే అవకాశం ఉంటుంది విజయ్ మలిక్. యుముంబాకి యాజ్ యూజువల్గా స్టార్ రైట్ కవర్ డిఫెండర్ సునీల్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు. లాస్ట్ సీజన్లో ఈ టీంకి కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించినటువంటి సునీల్ కుమార్ ప్లే ఆఫ్స్కి చేర్చలేకపోయాడు. బట్ టీం మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. ఆ పర్ఫార్మెన్స్ని మరికొంత ఇంప్రూవ్ చేసి ఈ సీజన్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు సునీల్ కుమార్. నెంబర్ 12 యూపీ యోధాస్. యూపీ యోధాస్కి కూడా యాజ్ యూజువల్గా లాస్ట్ సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించినటువంటి స్టార్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ సుమిత్ సాంగ్వాన్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు ఈ సీజన్లో కూడా. లాస్ట్ సీజన్లో కూడా చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉండింది ఈ ప్లేయర్ది. సీనియర్ ప్లేయర్స్ అందరూ ఫామ్ కోల్పోతున్నా సరే ఈ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ మాత్రం తన ఫామ్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడు ప్రో కబడ్డీలో అండ్ యాజ్ ఎ కెప్టెన్గా కూడా లాస్ట్ సీజన్లో యూపీ యోధాస్ని చక్కగా లీడ్ చేశాడని చెప్పాలి సుమిత్ సాంగ్వాన్. సో ఈ సీజన్లో కూడా ఈ ప్లేయర్ పైన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 12లో 12 టీంలకి కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉన్నటువంటి ప్లేయర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇస్తాను, అక్కడికి కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని సెకండ్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే సపోర్ట్ చేయండి.